హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఇవాళ మనం 2 ఇండికేటర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనందరికీ తెలుసు, ప్రైస్తో పాటు వాల్యూమ్ని కూడా మనం యాడ్ చేసి ట్రేడ్ చేస్తుంటే మనకి ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తుంటాయని. సో అలా ప్రైస్ అండ్ వాల్యూమ్ ఈ రెండింటి డేటాని యూజ్ చేసి ఇంట్రాడేలో మనకి బై అండ్ సెల్ సిగ్నల్స్ని జనరేట్ చేసే VWAP వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ఇండికేటర్ని ఇతర ఇండికేటర్స్తో కంబైన్ చేసి బై ఆర్ సెల్ సిగ్నల్స్ ఆర్ ఎంట్రీస్ని మనం ఎలా తీసుకోవచ్చు అండ్ ప్రైస్ యాక్షన్తో కంబైన్ చేసి ఈ VWAPని మనం ఇన్ ద బెస్ట్ ఎలా ఇంట్రాడేకి యూజ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. ఇది ఫస్ట్ ఇండికేటర్. సెకండ్, దీనికి ఎక్స్టెన్షన్ యాంకర్డ్ VWAP అంటారు. VWAP కేవలం ఇంట్రాడేలో యూజ్ అవుతుంటే ఈ యాంకర్డ్ VWAP మనకి స్వింగ్ ట్రేడింగ్లో అండ్ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్లో కూడా బై అండ్ సెల్ డెసిషన్స్ తీసుకోవడానికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీన్స్ ఏ లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు మనం అలర్ట్ అవ్వాలి, ఎక్కడ మనం బై అండ్ సెల్ చేస్తుంటే మనకి ఇంకా బెటర్ ప్రాబబిలిటీ ఉంటుంది, ఆ జోన్ ఏంటనేది మనకి ఇండికేటర్ చెప్తుంది. సో 2 డిఫరెంట్ ఇండికేటర్స్ని విత్ ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోని ఎండ్ చేస్తాను. మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఇఫ్ ఇన్ కేస్ వీడియోలో మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తుంటే వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చి వీడియో చూస్తున్నట్లయితే ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఇఫ్ వాల్యుబుల్ అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అసలు ఫస్ట్ VWAP అంటే ఏంటి? జస్ట్ మీరు VWAP అని మీరు యూజ్ చేస్తున్న టెర్మినల్స్లో జస్ట్ టైప్ చేశారంటే మీకు వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ వస్తుంది. ఒకవేళ మీరు ట్రేడింగ్ వ్యూలో చూస్తే ఇలా 3 లైన్స్ వస్తుంటే ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి అప్పర్ బ్యాండ్ అండ్ లోయర్ బ్యాండ్ని తీసేసేయండి. సో మిడిల్లో ఉన్నదే మనకి VWAP, అప్పర్ బ్యాండ్ లోయర్ బ్యాండ్ నీడ్ లేదు. అండ్ అది ఒక కలర్లో ఉంచుకొని దానికి కొంచెం థిక్నెస్ని పెంచుదాం. సో ఇది VWAP, ఈ రెడ్ కలర్ లైన్. ఒకసారి మూవింగ్ యావరేజ్ని కూడా అప్లై చేద్దాం. మూవింగ్ యావరేజ్ని అప్లై చేసి అది కూడా కొంచెం థిక్గా ఉంచుదాం. సో ఈ బ్లూ లైన్ ఉందా, అది మూవింగ్ యావరేజ్, కేవలం ప్రైస్ని బేస్ చేసుకొని మూవ్ అవుతుంటుంది. కానీ ఈ VWAP రెడ్ లైన్ ఉంది కదా, ఇది ప్రైస్ని బేస్ చేసుకుంటుంది, వాల్యూమ్ని కూడా బేస్ చేసుకుంటుంది. ఇది ఒక ఇంట్రాడే ఇండికేటర్. ఒక చిన్న ఎగ్జాంపుల్తో గమనిద్దాం. ఒకవేళ మనం 4 మినిట్ మూవింగ్ యావరేజ్ని చూస్తున్నాం, లాస్ట్ 4 మినిట్స్లో క్యాండిల్స్ యొక్క ప్రైజెస్ ఎంత? 100, 110, 120, 110. ఆ 4 క్యాండిల్స్ యొక్క ప్రైజెస్ని యాడ్ చేస్తున్నాం, డివైడెడ్ బై 4. సో యావరేజ్ ప్రైస్ మీన్స్ 4 మినిట్ మూవింగ్ యావరేజ్ ప్రైస్ మనకి 110గా వస్తుంది. VWAP అలా కాదు. VWAP క్యాలిక్యులేషన్ ఒక ఫార్ములాను చూసారంటే ప్రైస్ మల్టిప్లైడ్ బై వాల్యూమ్ 100 మల్టిప్లైడ్ బై 20 ప్లస్ 110 మల్టిప్లైడ్ బై 25 ప్లస్ 120 మల్టిప్లైడ్ బై 25 ప్లస్ 110 మల్టిప్లైడ్ బై 10 డివైడెడ్ బై సమ్ ఆఫ్ వాల్యూమ్స్ మీన్స్ ఎంటైర్ వాల్యూమ్స్ని యాడ్ చేసి డినామినేటర్లో మనం పెడితే క్యాలిక్యులేషన్ మనకు వస్తుంది. ఇండివిజువల్ ప్రైజెస్ని వాల్యూమ్స్తో మల్టిప్లై చేస్తూ మనం ఎడిషన్ చేస్తూ వస్తే నియర్ టు 8,850 దగ్గరగా వస్తుంది, డివైడెడ్ బై వాల్యూమ్. సో 8,850 డివైడెడ్ బై 80 నియర్ టు 110.6. సో కాబట్టి మీరు గమనిస్తే బేస్డ్ అపాన్ వాల్యూమ్స్ని బట్టి ఆ ప్రైస్ నుంచి దూరం వెళ్ళాలా, ప్రైస్కి దగ్గరగా ఉండాలనేది VWAP డిసైడ్ చేసుకుంటుంది. సో మూవింగ్ యావరేజ్కి VWAPకి ఉన్న డిఫరెన్స్ని మాట్లాడుకున్నాం. ఒకసారి టైం ఫ్రేమ్ని మాట్లాడుకుందాం, దాని తర్వాత కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఇక్కడ మీకు లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఒక బ్లూ అండ్ ఒక ఆరెంజ్ లైన్ ఒక డివైడ్ చేస్తున్నట్లు వర్టికల్గా, అది ఒక్కొక్క డే అనమాట. సో ఈ 2 లైన్స్ మధ్య ఉన్నదంతా ఒక డే, ఈ 2 లైన్స్ మధ్య ఉన్నదంతా ఒక డే. VWAP అనేది ఒక డేకి సంబంధించిన స్టార్ట్ అవుతున్న ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఫామ్ అయి అదే డేకి సంబంధించిన లాస్ట్ క్యాండిల్ దగ్గర ఎండ్ అయిపోతుంది. మీన్స్ ఎంటైర్ ఆ క్యాలిక్యులేషన్ అంతా కూడా ఇంట్రాడేలో ఫామ్ అవుతున్న క్యాండిల్స్ స్టార్టింగ్ క్యాండిల్స్ నుంచి ఉంటుంది. కాబట్టే మూవింగ్ యావరేజ్లోలా మనం 5 మినిట్ మూవింగ్ యావరేజ్, లేకపోతే 5 అవర్ మూవింగ్ యావరేజ్, లేకపోతే 5 డే మూవింగ్ యావరేజ్లా ఇక్కడ మనం 5 మినిట్ VWAP, 5 డే VWAP ఆర్ 5 వీక్ VWAPని తీసుకోలేం. జస్ట్ VWAP. మీరు ఎన్ని టైం ఫ్రేమ్స్ని మారుస్తున్నా VWAP వాల్యూ ఒకటే. సో అన్లైక్ మూవింగ్ యావరేజ్ ఆర్ ఇతర ఇండికేటర్స్ ఒక్కొక్క టైం ఫ్రేమ్లో ఒక్కొక్కలా VWAP మనకు ఉండదు. కోర్స్ క్యాండిల్స్ మారుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క టైం ఫ్రేమ్లో ఒక్కొక్క క్యాండిల్ ఉంటూ ఉండడం కారణంగా VWAP అబోవ్ క్యాండిల్ ఉండొచ్చు ఆర్ VWAP బిలో క్యాండిల్ ఉండొచ్చు. VWAP నెంబర్ అయితే మారదు, VWAP నెంబర్ అయితే అలానే ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క టైం ఫ్రేమ్లో ఒక్కొక్క VWAP ఉందేమో అని మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన నీడ్ లేదు. ఏ టైం ఫ్రేమ్లో అయినా VWAP ఒకటే. ఐడియల్ టైం ఫ్రేమ్ నన్ను అడిగితే ఈ VWAP యూజ్ చేసుకోవడానికి 15 మినిట్లో ట్రెండ్ని కన్ఫర్మ్ చేసుకొని 5 మినిట్లో ట్రేడ్ తీసుకోవడం. సో ఇప్పుడు కాన్సెప్ట్ మాట్లాడుకుందాం. యూజువల్గా ట్రేడర్స్ దీన్ని ఎలా చూస్తుంటారు? సో ఫస్ట్ థింగ్, నేను థియరిటికల్గా మాట్లాడుతున్నాను, తర్వాత ప్రాక్టికల్గా కూడా మాట్లాడుతాను. ఫస్ట్ థింగ్,
VWAP కంటే ప్రైస్ బిలో ఫాల్ అయిందంటే దాన్ని అది మనం బేరిష్గా చూస్తాం. ఎగ్జాంపుల్ ప్రైస్ ఇక్కడ VWAP బిలో ఫాల్ అయింది. ఫాల్ అయ్యాక మనకి ఇలా మార్కెట్లో ప్రైస్లో సెల్ ఆఫ్ అయితే వచ్చింది. అండ్ ఎగ్జాక్ట్లీ అలానే VWAP అబోవ్ ప్రైస్ వచ్చి క్లోజ్ అవుతుంటే కూడా మార్కెట్లో మనం స్టాక్ని ఆర్ ఇండెక్స్ని బులిష్గా చూడొచ్చు అనే ఒక వ్యూ థియరిటికల్గా ఉంటుంది. ఇది థియరిటికల్గా, కానీ ఇక్కడ గమనించారా, ఇక్కడ చాలాసార్లు ప్రైస్ VWAP అబోవ్ వస్తుంది, బిలో వస్తుంది, ఒకసారి అబోవ్ వస్తుంది, ఒకసారి బిలో వస్తుంది, ఒకసారి అబోవ్ వస్తుంది, ఒకసారి బిలో వస్తుంది. మరి ఇలాంటి కేసెస్లో ఏం చేయాలి? నేను ఇందాకే మెన్షన్ చేశాను, ఫస్ట్ థియరిటికల్గా మాట్లాడుకుందాం, దాని తర్వాత రియాలిటీ మాట్లాడుకుందాం. సో కాబట్టి మైండ్ని కొంచెం ఫ్రీగా ఉంచుకొని ఓకే ఇదా అని తెలుసుకుంటూ వీడియో ఎండ్ వరకు రండి, మీకు ఒక క్లారిటీ తప్పకుండా వస్తుంది. అండ్ థియరిటికల్గా సెకండ్ కాన్సెప్ట్ డైరెక్షన్ ఆఫ్ VWAP. ఇఫ్ ఇన్ కేస్ VWAP ఇలా ఉందనుకోండి, మార్కెట్ ఆ స్టాక్ రేంజ్ బౌండ్లో ఉంటున్నట్టు. ఎగ్జాంపుల్ ఇది లైన్, ఒక ఫ్లాట్ లైన్లా. అలా కాకుండా VWAP ఒక డైరెక్షన్ అప్ సైడ్ ఉందనుకోండి, దెన్ మార్కెట్ని మనం బులిష్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చని. ఆర్ VWAP లైన్ ఇలా రైజ్ అయిన తర్వాత స్లోగా డౌన్ సైడ్ మూవ్ అవుతుంది అనుకోండి, దెన్ మార్కెట్ కూడా అదే డైరెక్షన్లో మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని. విత్ రెస్పెక్ట్ టు VWAP ఒక డైరెక్షన్ని బట్టి కూడా మార్కెట్ ఒక ట్రెండ్ అండ్ సెంటిమెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. దీనికి ఒక బెటర్ వే, సెట్టింగ్స్లోకి వెళ్ళి స్టైల్లో VWAP దగ్గర లైన్ కాకుండా స్టెప్ లైన్ పెట్టుకోండి. సో లైన్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా, బికాస్ కొన్ని టైమ్స్లో అసలు లైన్స్ కిందకు వస్తున్నాయి పైకి వెళ్తున్నాయని కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాంటి సందర్భాలు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఓకే, స్టెప్స్ ఎక్కుతూ వెళ్తున్నట్లయితే మనం అప్ ట్రెండ్ గాను, స్టెప్స్ దిగుతూ వస్తున్నట్లయితే మనం డౌన్ ట్రెండ్ గాను, అక్కడక్కడ ఒక చిన్న లైన్స్లా ఉంటే మనం అది రేంజ్ బౌండ్ గాను మార్కెట్ని చూడొచ్చు. ఇప్పుడు మనం ఇది చార్ట్స్ పైన ఎలా అప్లై చేయాలో చూద్దాం. దాని తర్వాత రియాలిటీ, ప్రాక్టికల్గా మనం దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఇది మేజర్ పార్ట్ ఈ వీడియోలో. సో అదే ట్రేడింగ్ వ్యూలో మనం ఎలా అప్లై చేసాం స్టార్టింగ్లోనే తెలుసు. ఇండికేటర్స్ దగ్గరికి వచ్చాం, VWAP అని సర్చ్ చేసాం. సో వచ్చిన VWAPని అప్లై చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి అప్పర్ బ్యాండ్ అండ్ లోయర్ బ్యాండ్ని తీసేసామంటే జస్ట్ VWAP వస్తుంది. అండ్ VWAP తర్వాత మనం స్టెప్ లైన్ పెట్టుకున్నాం. యూజువల్గా లైన్ ఉంటుంది. సో ట్రేడింగ్ వ్యూ చార్ట్ స్టెప్ ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ ఇండికేటర్స్ దగ్గరికి వచ్చారంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న లానే అప్లై చేయాలి. కమింగ్ టు చార్ట్ IQ, మీరు స్టడీస్ దగ్గరికి వచ్చి స్టడీస్లో VWAP టైం ఫ్రేమ్ 5 minutesలో ఉంచాను అండ్ VWAPని అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ గమనిస్తే ఇలా మనకి చార్ట్లో వస్తుంది. అదే ట్రేడింగ్ వ్యూ టైప్ మీరు చార్ట్ సెటప్లోకి వచ్చారంటే ఇక్కడ ఇండికేటర్స్ అని కనిపిస్తుంటుంది, అక్కడికి వచ్చి VWAP అని సర్చ్ చేయాలి. సర్చ్ చేస్తే మనకి ఇండికేటర్ వస్తుంది, ఇక్కడ అప్లై చేయొచ్చు. ట్రేడింగ్ వ్యూ టైప్ వాటిల్లో అయితే మనకి లైన్ కాకుండా స్టెప్ లైన్ని సెలెక్ట్ చేసుకునే ఒక ఫెసిలిటీ ఉంటుంది. అండ్ ఇంకొంచెం థిక్నెస్ని పెంచుకోవాలన్నా, కలర్ని మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. మార్చుకునేసి మొత్తం మీరు ఎప్పుడైనా సరే ఒక ఇండికేటర్ రిలేటెడ్గా సెట్టింగ్స్ అన్ని చేంజ్ చేస్తారు కదా, సెట్టింగ్స్ అంతా అయిపోయాక సేవ్ యాజ్ డిఫాల్ట్ అని సెలెక్ట్ చేసుకొని ఓకే చేసేసేయండి ట్రేడింగ్ వ్యూ చార్ట్ సెటప్లో. అలా చేస్తే నెక్స్ట్ టైం మీరు ఏ చార్ట్లో అప్లై చేస్తున్నా మీకు ఆ సేమ్ సెట్టింగ్స్తోనే ఆ ఇండికేటర్ అప్లై అవుతుంది. సో ఇప్పుడు ఎలా అప్లై చేస్తాం, ఇప్పుడు రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో ఏ ఇండికేటర్ అయినా గుర్తుంచుకోండి, మీరు ఇండివిజువల్గా వాడారంటే లైక్ అప్ సైడ్ వస్తే బై అని, బిలో వస్తే సెల్ అని, ఆఫ్టర్వల్ అయిన రోజు మంచి డబ్బులు వస్తుందేమో, కానీ ఒక పర్టికులర్ ఇంట్రాడే సెషన్లో మల్టిపుల్ స్టాప్ లాస్లు హిట్ అవుతాయి, చాలా స్టాప్ లాస్లు హిట్ అవుతాయి. సో దాంతో చిరాకు వస్తుంది మనకే. ఇండికేటర్స్ అంటే ఇది ఎందుకు పనికిరావు, వీటి వల్ల యూజ్ లేదని, బికాస్ ఆఫ్ మల్టిపుల్ స్టాప్ లాసెస్. కాబట్టి మనకు కావాల్సిందంతా ఒక ఇండికేటర్ని యూజ్ చేసి, ఈ పర్టికులర్ ఇండికేటర్ గురించి మాట్లాడుకుంటున్నా, ఇండికేటర్ని యూజ్ చేసి ఇలాంటి మార్కెట్లో ఏ మూవ్ లేనప్పుడు ఇండికేటర్ని టచ్ చేయకుండా కేవలం ఇలా మూవ్ వస్తున్నప్పుడు మాత్రమే ఇండికేటర్ని యూజ్ చేయడం. చెప్పుకోవడానికి సింపుల్గా ఉంటుంది, కానీ ఈ రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు అవాయిడ్ చేస్తూ ట్రెండింగ్ అప్పుడు ఇండికేటర్ని యూజ్ చేసి ట్రేడ్ చేయడం అనేది ఒకే ఒక ఇండికేటర్తో ఆలోచిస్తే మనకు అవ్వదు. అది ఇంకొక ఇండికేటర్తో అయినా కంబైన్ చేయాలి, ఆర్ ప్రైస్ యాక్షన్తో అయినా మనం కంబైన్ చేయాలి. వీటి గురించి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. VWAPని ఇంకొక ఇండికేటర్తో కంబైన్ చేయడం. సో ఇలా ఇంకొక ఇండికేటర్తో కంబైన్ చేయాలన్నప్పుడు నేను కంబైన్ చేసే ఫస్ట్ ఇండికేటర్ మూవింగ్ యావరేజే. అండ్ ఆ మూవింగ్ యావరేజ్ నెంబర్ కూడా నేను 50గా ఉంచుతాను. పర్టికులర్లీ VWAPతో కంపేర్ చేద్దాం అనుకున్నప్పుడు మాత్రం నేను మూవింగ్ యావరేజ్ ఒక లెంత్ని 50గా ఉంచుతాను. సో ఇప్పుడు ఈ రెండింటిని యూజ్ చేసి నేను ట్రేడ్ చేయాలంటే ఎలా ట్రేడ్ చేస్తుంటాను, ప్రాక్టికల్గా ఎలా గమనించుంటాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ట్రేడ్ తీసుకోవాలంటే నేను మీకు ప్రీవియస్గా కూడా చెప్పాను, బ్లైండ్గా మనం చూడాల్సింది ట్రెండ్ ఏంటి. 5 minute మన ట్రేడింగ్ టైం ఫ్రేమ్ అయితే 15 minute మనకి ట్రెండ్ని డిసైడ్ చేసే టైం ఫ్రేమ్ ఆర్ హైయర్ టైం ఫ్రేమ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏ ట్రేడ్ తీసుకోవాలనేది ప్రీవియస్గా ఉన్న ట్రెండ్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ట్రెండ్ ఏంటో గమనించాలి. ఇక్కడ మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఇది ఒక అప్ ట్రెండ్ అని. సో అప్ ట్రెండ్లో మనం ఏ ట్రేడ్స్ని తీసుకుంటాం, కేవలం బులిష్ ట్రేడ్స్ని మాత్రమే తీసుకుంటాం. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత మూవింగ్ యావరేజ్కి అండ్ VWAPకి మధ్యలో ఉండిపోయిన ప్రైస్ని మనం అవాయిడ్ చేస్తాం. మూవింగ్ యావరేజ్కి అండ్ VWAPకి ఈ రెండింటిని బ్రేక్ చేస్తూ అబోవ్ వస్తున్న ప్రైస్ మనకి బులిష్ కన్ఫర్మేషన్.
సో అగైన్ ఇప్పుడు కూడా మనం ట్రేడ్ తీసుకోం, బికాస్ నేను కేవలం ఇండికేటర్స్ని యూస్ చేస్తే ఎప్పుడు కూడా ట్రేడ్ చేయను. బట్ మనకు ఒక బులిష్ కన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు జస్ట్ VWAP కాకుండా VWAP మూవింగ్ యావరేజ్ ఈ రెండింటి కాన్ఫ్లుయెన్స్తో వచ్చే బులిష్ యాక్టివిటీకి ఫర్దర్ కన్విక్షన్ ఉంటుంది. సో అగైన్ ఇది అప్ ట్రెండ్ కాబట్టి ఇక్కడ ఇలా బ్రేక్ అవుతూ ఈ రెండింటిని బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వస్తూ ఈవెన్ మనం ప్రాఫిటబుల్గా ఉండేవాళ్ళమేమో ట్రేడ్ తీసుకుంటే, బట్ స్టిల్ ఇలాంటి ట్రేడ్స్ని అవాయిడ్ చేయడం అండ్ ఈ రెండింటి మధ్యలో మిగిలిపోతూ ఈ రెండింటిని స్ట్రాంగ్గా అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ చేయని ప్రైస్ని కూడా అవాయిడ్ చేస్తుంటే మల్టిపుల్ SL ట్రేడ్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇలా మనం మూవింగ్ యావరేజ్తో కంబైన్ చేయొచ్చు. అండ్ అలాగే VWAPని 2 ఆసిలేటర్స్తో కూడా కంబైన్ చేస్తుంటారు. ఒకటి MACD, ఇంకొకటి స్టాకాస్టిక్ RSI. ఈ రెండింటి గురించి మనం మెయిన్ ఛానల్లో ఆల్మోస్ట్ 2.5 years బ్యాక్ మాట్లాడుకున్నాం. VWAPకి ఇంకొక ఇండికేటర్ని యాడ్ చేసి కూడా ఫర్దర్ కాన్ఫ్లుయెన్స్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తారు. సో MACD అండ్ స్టాకాస్టిక్ RSI ఈ రెండింటిలో ఒకటి మనం సెలెక్ట్ చేయొచ్చు. సో రెండింటిలో ఒకటే సెలెక్ట్ చేయాలి. మీరేం సెలెక్ట్ చేస్తారని నేను స్టాకాస్టిక్ RSIని సెలెక్ట్ చేస్తాను. సో ఎంత ఇండికేటర్ టైప్ థింగ్స్, బట్ ఇన్ రియాలిటీ నేను పర్సనల్గా గమనించేది ఈ ఇండికేటర్ అని కాదు, ఏ ఇండికేటర్ అయినా సరే విత్ ప్రైస్ యాక్షనే గమనిస్తాను. లైక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర కానీ, ట్రెండ్ లైన్స్ దగ్గర కానీ, ఆ చార్ట్ ప్యాటర్న్స్ దగ్గర కానీ, ప్రైస్ యాక్షన్తో పాటు ప్రైస్ యాక్షన్కి సపోర్ట్ చేయడానికి, నా వ్యూని సపోర్ట్ చేయడానికి నేను ఇండికేటర్స్ని యూజ్ చేస్తాను. అలా చూస్తే ఎగ్జాంపుల్, సో మంచిగా లార్జ్ క్యాప్స్ అండ్ హై వాల్యూమ్ ఉండే స్టాక్స్ని తీసుకోండి. రీసెంట్గా కూడా నేను మీకు బజాజ్ ఫైనాన్స్ అండ్ టాటా స్టీల్ మా ట్రేడింగ్ లిస్ట్లో ఉంటాయని చెప్పాను. అండ్ ప్రీవియస్గా కూడా టాప్ 10 హై వాల్యూమ్ అండ్ హై ట్రేడెడ్ స్టాక్స్ లిస్ట్ని కూడా మీకు నేను ప్రొవైడ్ చేశాను. సో ఇది టాటా స్టీల్ ఒక చార్ట్, మనం 15 minutesలో ఉన్నాం. రీసెంట్గా ఉన్న ప్రైస్ యాక్టివిటీని గమనిస్తే ఒక లో ఫామ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా టాటా స్టీల్లో అప్ సైడ్ మూవ్ వచ్చింది. సో క్లియర్గా టాటా స్టీల్ రీసెంట్ మూవ్ ప్రీవియస్ డౌన్ ట్రెండ్ తర్వాత అప్ ట్రెండ్లో ఉంది. సో అనుకుందాం ఇక్కడికి వచ్చి మనకి ప్రైస్ ఇలా రెసిస్టెన్స్ని ఫేస్ చేసింది. ఫస్ట్ టైం మనకు తెలిసిపోతుందా ఇదే రెసిస్టెన్స్ అని. మనం ఇక్కడ ఉందాం అనుకుందాం, ఎగ్జాక్ట్ ఈ పాయింట్స్లో ఉన్నాం. ఇక్కడికి వస్తే ప్రైస్ రిజెక్ట్ అవుతుందని మనకు అర్థమవుతుందా? అర్థం అవ్వదు. ఒకవేళ టాటా స్టీల్ ఇక్కడ రెసిస్టెన్స్ని ఫేస్ చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకొని అగైన్ రెసిస్టెన్స్ని ఫేస్ చేసి ఈసారి డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు మనం మైండ్ సెట్ ఎలా ఉంటుంది? మనం దేనికోసం వెయిట్ చేస్తుంటాం? బికాస్ రీసెంట్ ట్రెండ్ అప్ ట్రెండ్ కాబట్టి ఈసారి మనం వెయిట్ చేసేది అప్ సైడ్ వచ్చే మూవ్ కోసం, బులిష్ మూవ్ కోసం. సో అలా అప్ సైడ్ ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి? సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడే ట్రేడ్ తీసుకోవాలంటే అలా తీసుకొని ఉంటే ఇక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అయ్యేది. సపోర్ట్ దగ్గర రీసెంట్గా సపోర్ట్ తీసుకుంది కదా అని ఇక్కడికి వచ్చినప్పుడు మీరు సపోర్ట్ దగ్గరికి ట్రేడ్ తీసుకోవడానికి, బై ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నించుంటే అగైన్ ప్రైస్లో ఇంకా ఫాల్. మోస్ట్లీ మీరు ఇంట్రాడేలో పెట్టే స్టాప్ లాస్ అయితే ఇక్కడ హిట్ అయి ఉంటుంది. ఇలా హిట్ అయ్యాక అగైన్ ప్రైస్ అప్ సైడ్ మూవ్ అయిపోయింది. సో ఇలాంటి కేసెస్లో మనం ఏం చేయాలంటే ప్రైస్ ఎప్పుడైతే సపోర్ట్ దగ్గరికి వచ్చి ఉంటుందో ప్రైస్ VWAP అబోవ్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేస్తాం. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనే కాదు, మీరు ఒక ట్రెండ్ లైన్ చూస్తున్నారు, ఒక ఛానల్ని చూస్తున్నారు, ఆ ఛానల్ బ్రేక్ అయింది, ఒక కంటిన్యూస్గా ఫామ్ అవుతూ వెళ్తున్న ఛానల్ బ్రేక్ అయింది, డౌన్ సైడ్ బ్రేక్ అయింది. ఈ డౌన్ సైడ్ బ్రేక్ అవుతుండడం ప్లస్ ఈ VWAP బిలో ప్రైస్ రావడం, ఇది ఇంకొక కన్ఫర్మేషన్. బట్ ఎక్కువగా మనకి ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర బెటర్గా వర్క్ అవుతుంది. ఫర్ ట్రేడింగ్ 15 minutesలో మనం ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేసి 5 minutesలోకి వచ్చేసరికి మనం ఎంట్రీ తీసుకుంటాం. సో ఈ క్యాండిల్ దగ్గర మనం బై ఎంట్రీని తీసుకొని ఉంటాం. స్టాప్ లాస్ ఇక్కడ ATRని బట్టి అయినా మనం ప్లేస్ చేయొచ్చు. రీసెంట్గా ఉన్న బిగ్ క్యాండిల్ ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఉంటుందో, రెడ్ క్యాండిల్ ఉంటుందో దాని ఒక లో కూడా పెట్టుకోవచ్చు. సో అలా చూస్తే ఇక్కడ ATR మనకి నియర్ టు 6 points ఉంది. సో ఇక్కడ మనం స్టాప్ లాస్ ఉంచుకొని మనం ట్రేడ్ని ఎంట్రీ తీసుకోవచ్చు. మేబీ హిట్ అవుతుందేమో స్టాప్ లాస్, ప్రతిసారి హిట్ అవ్వకుండా ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్గా ఇలా వెళ్ళిపోతుందని కాదు, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని కాదు. కొన్ని సందర్భాలు ఇది కూడా మనం మైండ్లో ఉంచుకోవాలి. ఇలా వెళ్ళి అగైన్ ఇలా వచ్చి అగైన్ వెళ్తూ ఉండొచ్చు కూడా, ప్రైస్ ఎలా అయినా మూవ్ అవుతుండొచ్చు. బట్ మనం ఒక బెటర్ ఎంట్రీని ఎలా ప్లాన్ చేస్తాం, ప్రైస్ యాక్షన్తో కంబైన్ చేసి VWAPని ఎలా యూజ్ చేస్తామని చెప్పడం నా ఇంటెన్షన్. సో డైరెక్ట్గా ప్రైస్ VWAP వస్తే బై, VWAP బిలో వస్తే సెల్ అని కాకుండా ఒక బెటర్ పాయింట్స్ కోసం వెయిట్ చేస్తూ, రెసిస్టెన్స్ దగ్గరకో సపోర్ట్ దగ్గరకో వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ అక్కడ ఫర్దర్గా ప్రైస్ ఒక కన్ఫర్మేషన్ లైక్ ఈ VWAP బిలో అండ్ ప్రైస్ బిలో కూడా ఫాలో అవుతుంటే అదొక కన్ఫర్మేషన్లా తీసుకొని కూడా మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓవరాల్గా చూస్తే ప్రైస్ యాక్షన్తో కంబైన్ చేయడం, మూవింగ్ యావరేజ్తో కంబైన్ చేయడం, అది కూడా 50-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇక్కడ మీకు సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంచాను, నేను ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని యూజ్ చేస్తాను. ఇంకా స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ కావాలంటే దీనికి మూవింగ్ యావరేజ్ని కూడా యాడ్ చేసి 50-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని, సో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 5 minutesలో 50 candles ఒక యావరేజ్ ప్రైస్ నుంచి బిలో వెళ్తేనే నాకు అది బేరిష్, ఆర్ యావరేజ్ ప్రైస్ నుంచి అబోవ్ వెళ్తేనే అది నేను బులిష్గా. ఇక్కడ థిక్గా ఉంచాను లైన్ని కూడా. సో ఇక్కడ నేను నార్మల్ మూవింగ్ యావరేజ్ని తీసేస్తున్నాను. సో అలా రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చి డౌన్ సైడ్కి ఇలా రిజెక్ట్ అవుతున్నప్పుడు కాదు, అండ్ ఈవెన్ VWAP బిలో వచ్చి క్లోజ్ అవుతున్నప్పుడు కూడా కాదు, ఈ మూవింగ్ యావరేజ్ బిలో వచ్చి కూడా ప్రైస్ ఇలా క్లోజ్ అవుతున్నప్పుడే సెల్ ఎంట్రీ.
ఒకవేళ అది ప్రీవియస్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అయితే, ఒకవేళ అది అప్ ట్రెండ్ అయితే ఈ రెండింటి లైన్స్ అబోవ్ వచ్చి క్లోజ్ అవుతున్నప్పుడే బై ఎంట్రీని. సో ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది, సింగిల్గా VWAPని ట్రేడ్ చేస్తున్నారనుకోండి, మల్టిపుల్ స్టాప్ లాసెస్ అండ్ మోస్ట్లీ కొంచెం ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. బట్ ఇలా ట్రేడ్ చేస్తూ ఉండడం కారణంగా స్టాప్ లాస్లు హిట్ అవ్వడం తగ్గుతుంది. సో అల్టిమేట్గా ఇలా చేస్తూ ఉండడం కారణంగా మనం ఏంటి, స్టాప్ లాస్లే హిట్ అవ్వకుండా ట్రేడ్ చేస్తామంటే అలా కాదు. నెంబర్ ఆఫ్ స్టాప్ లాసెస్, హిట్ అవుతున్న స్టాప్ లాసెస్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ఎలా తగ్గిస్తున్నాం, ఎదర్ అది ఇంకొక ఇండికేటర్ని యాడ్ చేయడం ద్వారా కానీ ఆర్ ప్రైస్ యాక్షన్ ద్వారా కానీ. సో ఓవరాల్ కంక్లూజన్, ఇండికేటర్ని సింగిల్గా యూజ్ చేయడం ఇదే కాదు, ఏ ఇండికేటర్ని కూడా సింగిల్గా యూజ్ చేయడం ద్వారా అడ్వాంటేజ్ ఉండదు. కంబైన్ చేయాలి ఏదర్ అదర్ ఇండికేటర్తో కానీ. పర్సనలీ నేను ప్రైస్ యాక్షన్తోనే ఎక్కువగా వాటిని కంబైన్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంతకీ ఈ డౌట్ వస్తూ ఉంటుంది, ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో వర్క్ అవుతుందా అని. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో వాల్యూమ్స్ మనకుండవు, నేను మీకు చూపిస్తాను. అది ఇక్కడికి వెళ్తే మనకు క్లియర్గా నో వాల్యూమ్ డేటా అని చూపించేస్తుంది. అండ్ ఈవెన్ VWAP దగ్గరికి కూడా మీరు వెళ్ళారంటే స్టడీ ఎర్రర్ అని చూపిస్తుంది. బికాస్ VWAP యొక్క ఫార్ములాలోనే ప్రైస్ అండ్ వాల్యూమ్ రెండు కూడా ఇంక్లూడ్ అయినాయి కాబట్టి. దీనికి లాజిక్ కూడా చాలా సింపుల్. ఎందుకని నిఫ్టీ స్పాట్ అండ్ బ్యాంక్ నిఫ్టీ స్పాట్ ప్రైజెస్ వాల్యూమ్తో ఉండవని. సో నిఫ్టీ స్పాట్ మనకి స్పాట్ ప్రైస్ మూవ్ అవుతుంటుంది కదా, అది ఒక పాయింట్ మూవ్ అయింది అనుకోండి, అది ఎవరో కొంటేనే మూవ్ అవ్వలేదు. ఆ నిఫ్టీలో ఉన్న 50 స్టాక్స్ విత్ రిగార్డింగ్ దేర్ వెయిటేజ్ మూవ్ అయితేనే నిఫ్టీ స్పాట్ ప్రైస్ మూవ్ అయింటుంది. ఆ స్పాట్ ప్రైస్ని బేస్ చేసుకొని ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తుంటారు కాబట్టి, బై అండ్ సెల్ చేస్తుంటారు కాబట్టి ఫ్యూచర్స్లో మనకు వాల్యూమ్ క్రియేట్ అవుతుంది. నిఫ్టీ ఫ్యూచర్స్లో వాల్యూమ్ క్రియేట్ అవుతుంది. నిఫ్టీ స్పాట్ ప్రైస్ని ఎవరు బై చేయరు, సెల్ చేయరు. ఇలానే బ్యాంక్ నిఫ్టీలో కూడా మూవ్ అవుతున్న బ్యాంక్ నిఫ్టీ స్పాట్ని బేస్ చేసుకొని ట్రేడర్స్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో ట్రేడ్స్ని బై అండ్ సెల్ చేస్తుంటారు కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో వాల్యూమ్ ఉంటుంది. సో ఎక్కడైతే వాల్యూమ్ ఉంటుందో అక్కడే VWAP ఉంటుంది. మీరు నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్స్లో ఇది స్టడీ చేయాలి. నిఫ్టీకి సంబంధించిన మార్చ్ ఫ్యూచర్స్ని మీరు ఎంటర్ చేశారంటే ఫ్యూచర్స్కి సంబంధించి వాల్యూమ్ ఉంటుంది కాబట్టి దెన్ మనం అనుకున్న అనాలిసిస్ ఇక్కడ అప్లై అవుతుంది. అండ్ ఇక్కడ 2 ఇంపార్టెంట్ సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. VWAP అబోవ్ ఆర్ బిలో ఆర్ ఓవరాల్ కాన్సెప్ట్ రిలేటెడ్గా ఫస్ట్ 30 మినిట్స్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. బికాస్ మార్కెట్ ఓపెన్ అయ్యాక వెంటనే రివర్సల్ తీసుకోవచ్చు ఆర్ మార్కెట్ సెటిల్ అవ్వడానికి కొంచెం టైం తీసుకోవచ్చు. సో మినిమం ఫస్ట్ 15 మినిట్స్, 9:15కి ఓపెన్ అయితే 9:30 వరకైనా కొంచెం మార్కెట్ సెటిల్ అయ్యేంత వరకైనా ఉండాలి. లేదు ఇన్ ద బెస్ట్ కేస్ 9:45. సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినా మార్కెట్ సెటిల్ అవుతుంది. తర్వాత కూడా మనకి మార్కెట్ ఓపెన్లోనే ఉంటుంది కాబట్టి బేస్డ్ అపాన్ డైరెక్షన్ అండ్ ప్రైస్ యాక్టివిటీ ట్రేడ్స్ తీసుకోవచ్చు. బట్ స్టార్టింగ్లో తీసుకునే ట్రేడ్స్ ఏంటంటే కొంచెం ఫేక్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఇదొకటి. మీన్ రివర్షన్ థియరీ అని ఒకటి ఉంటుంది. మీన్స్ ఎంత ప్రైస్ దూరంగా వెళ్ళిపోతుందో మళ్ళీ అగైన్ ఆ మూవింగ్ యావరేజ్కి ఆర్ ఒక మీన్ పాయింట్కి రావడానికి ప్రైస్ మోస్ట్లీ ట్రై చేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా మీరు చూస్తున్నప్పటికే ప్రైస్ చాలా ఎక్కువ మూవ్ అయిపోతే ఒక లెవెల్ అబోవ్ వచ్చేసింది, వీటి నుంచి కూడా పైనే ఉంది కదా అని వెంటనే క్విక్గా ట్రేడ్ కాకుండా ఈ లైన్స్కి కొంత దగ్గరగానే రానివ్వండి. సో అది మీరు ఇక్కడ తీసుకున్నా పర్లేదు, ఇక్కడ తీసుకున్నా తప్పలేదు, ఆర్ ఇక్కడ తీసుకున్నా తప్పలేదు. బట్ మరి ఇక్కడ ఈ ఎడ్జ్లో ఆల్మోస్ట్ 2% దగ్గరగా గ్యాప్ ఉంది. ఈ లైన్స్కి 2% దగ్గరగా డీవియేట్ అవుతుంది ప్రైస్ ఈ మూవింగ్ యావరేజ్ దగ్గర నుంచి, VWAP దగ్గర నుంచి. అంటే కొంచెం ఆలోచించండి, కొంచెం దగ్గరకు వచ్చాక తీసుకునే ట్రేడ్స్ బెటర్గా ఉంటాయి. ఇప్పుడు అనదర్ ఇంపార్టెంట్ టాపిక్లోకి వచ్చాం, యాంకర్డ్ VWAP. సో ఇదని ఒక స్టాక్లో గమనిద్దాం. ఎగ్జాంపుల్ జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ని గమనిద్దాం. యాంకర్ VWAPని ఇంట్రాడేకి యూజ్ చేస్తుంటారు, స్వింగ్ ట్రేడింగ్కి యూజ్ చేస్తుంటారు అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా యూజ్ చేస్తుంటారు. బట్ నేను పర్సనల్గా స్వింగ్ ట్రేడింగ్ రిలేటెడ్గా తీసుకునే డెసిషన్స్కి, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా తీసుకునే డెసిషన్స్కి యూజ్ చేస్తాను. సో ఇది విడివిడి టాపిక్స్ కాబట్టి డిఫరెంట్ టాపిక్స్ ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఫస్ట్ స్వింగ్ ట్రేడింగ్ కోసం అయితే నేను హవర్లీ టైం ఫ్రేమ్లోకి వస్తాను. సో ఇక్కడ క్లియర్ డౌన్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకు అర్థం అవ్వదు ఇది డౌన్ ట్రెండ్ అని, బట్ ఈ పాయింట్స్లో అర్థమై ఉంటుంది కదా. ఓకే, లోయర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ అవుతూ డౌన్ సైడ్కి వస్తుందని ఈ పాయింట్లో మనకు అర్థమై ఉంటుంది. సో అర్థమైన తర్వాత ఈ యాంకర్డ్ VWAP మనకి ట్రేడింగ్ వ్యూలో ఈ సెక్షన్లో ఉంటుంది. అక్కడ యాంకర్డ్ VWAP అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసి ఈ డౌన్ ట్రెండ్లో ఒక హై ఫామ్ అయ్యి డౌన్ సైడ్కి ఇలా స్టాక్ ఫాలో అవుతుంది అనుకున్నప్పుడు ఎక్కడైతే హై ఫామ్ చేసి ఉంటుందో ఆ హై ఫామ్ చేసిన దగ్గర అలా క్లిక్ చేశారనుకోండి, ట్యాప్ చేశారనుకోండి, మీకు యాంకర్డ్ VWAP ఫామ్ అయిపోతుంది. దీనికి నార్మల్ VWAPకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? నార్మల్ VWAP ఇంట్రాడేలో స్టార్టింగ్ ఆఫ్ ద క్యాండిల్ తీసుకుంటుంది, అక్కడి నుంచి తీసుకుంటుంది ప్రైస్ డేటా, వాల్యూమ్ డేటా, అండ్ ఎండ్ ఆఫ్ ద డే క్యాండిల్కి ఎండ్ అయిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు. మనం ఎక్కడి నుంచి అయితే చెప్తున్నామో అక్కడి నుంచి ఉన్న ప్రతి క్యాండిల్కి సంబంధించిన ప్రైస్ అండ్ వాటికి రిలేటెడ్గా ఉన్న వాల్యూమ్స్ని తీసుకొని వాటిని క్యాలిక్యులేట్ చేసి ఇస్తుంది. దీని ద్వారా మనం చేయగలిగే 2 ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్. ఇది యాక్చువల్గా డౌన్ ట్రెండ్ కదా. సో డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఈ ఇండికేటర్ని స్వింగ్ హై దగ్గర అప్లై చేస్తాం. ఈ VWAP ఏం చెప్తుందంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎవరైతే ప్రైస్ని సెల్ చేస్తూ వచ్చారో, బేరిష్గా ఉంటూ వచ్చారో విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్స్, వాళ్ళు ఇక్కడ ట్రబుల్లోకి వెళ్తారని.
మీన్స్ వాళ్ళు ఇక్కడ ట్రాప్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది, సెల్లర్స్కి పెయిన్ ఉంటుంది. సో సెల్లర్స్కి ఎప్పుడైతే పెయిన్ ఉంటుందో వాళ్ళు షార్ట్ కవరింగ్ చేసి ఇంకా స్టాక్ని టాప్ సైడ్ మూవ్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలా అప్లై చేసిన తర్వాత ఇది ఫర్దర్గా కూడా డౌన్ ట్రెండ్లో వెళ్తుంటే మనం ఫర్దర్గా సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి బెటర్ ఎంట్రీ పాయింట్స్ ఈ VWAP దగ్గరికి వచ్చి రిజెక్ట్ అవుతున్న పాయింట్స్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ థియరిటికల్గా ఎలా ఉంటుందంటే మ్యూచువల్ ఫండ్స్ సెల్ చేయాలనుకున్నప్పుడు ఈ రీసెంట్ హై నుంచి యాంకర్డ్ VWAPని అప్లై చేసి ఆ ప్రైస్ దగ్గరికి వస్తున్న ప్రతి స్వింగ్ హైలో కూడా అనదర్ టైం వాళ్ళ సెల్ పొజిషన్స్ని తీసుకుంటారు. ఫర్దర్గా కూడా ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఎగ్జిట్ అవడానికి అదొక బెటర్ పాయింట్లో చూస్తారని ఒక డేటా కూడా ఉంటుంది. సో ఇది ఒక స్వింగ్ హై అయితే ఎలా చెప్పగలం, ఇంకొక స్వింగ్ హై దగ్గర కూడా అప్లై చేద్దాం. ఇప్పుడు ఈ స్వింగ్ హై ఉంది, ఈ స్వింగ్ హై దగ్గర నుంచి ఇలా ప్రైస్ ఫాల్ అవుతుంది. సో ఇక్కడ ఈ పాయింట్లో మనం చూస్తున్నాం అనుకుందాం. సో థియరిటికలీ మళ్ళీ ఎక్కడ సెల్ చేస్తారంటే ఇక్కడ యాంకర్డ్ VWAPని అప్లై చేసి ఈసారి వస్తున్న ర్యాలీ ఈ యాంకర్డ్ VWAP దగ్గరికి వస్తున్నప్పుడు సెల్ చేస్తారని. ఇంకొకసారి కూడా ఇదే అప్లై చేద్దాం. ఇదంతా నేను రీసెంట్ డేటాని, హిస్టారికల్ డేటా తీసుకోవట్లేదు. ఈసారి ఇక్కడ ఇలా మళ్ళీ ఫాలో అవుతుంది. మళ్ళీ ఎక్కడ సెల్ చేస్తారంటే ఈసారి కూడా యాంకర్డ్ VWAPని ఈ రీసెంట్ స్వింగ్ హై దగ్గర అప్లై చేస్తున్నాను. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ ఇలా ఫాలో అయ్యేంత వరకు బాగానే ఉంది. అగైన్ టాప్ సైడ్, అగైన్ డౌన్ సైడ్, అగైన్ ఇక్కడ ఎప్పుడైతే యాంకర్డ్ VWAP దగ్గరికి వచ్చిందో ప్రైస్, అక్కడి నుంచి అగైన్ ఇంటెన్స్ సెల్ ఆఫ్ అయితే కనిపించింది. మళ్ళీ అగైన్ ప్రైస్ టాప్ సైడ్ వస్తున్నప్పుడు ఈ రీసెంట్గా డ్రా చేసిన ప్రతి ఒక్క యాంకర్డ్ VWAP మనకి ఏదో సపోర్ట్ గాను ఆర్ రెసిస్టెన్స్గా కూడా కనిపిస్తూ ఉంటుంది. మీన్స్ ఒకవేళ డౌన్ ట్రెండ్లో ఉంది స్టాక్ అనుకున్నప్పుడు ప్రతి స్వింగ్ హై దగ్గర నుంచి ఒక యాంకర్డ్ VWAPని మనం అప్లై చేస్తూ ఉంటే ఫర్దర్గా ఎక్కడి నుంచి మళ్ళీ సెల్లింగ్ రావడానికి, ఆ డౌన్ ట్రెండ్లో ఫర్దర్గా ఎక్కడి నుంచి సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ అలాగే వస్తున్న రివర్సల్స్లో కూడా ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్గా స్వింగ్ ట్రేడింగ్లో యూజ్ అవుతుంటాయనే ఒక ఇండికేషన్ ఉంటుంది. ఇది ఇప్పుడు డౌన్ ట్రెండ్, ఒకసారి అప్ ట్రెండ్లో కూడా గమనిద్దాం. సో ఇలా డౌన్ సైడ్కి వచ్చి ప్రైస్ ఫాలో అయిన తర్వాత ఒక హై, ఒక లో, ఒక హయ్యర్ హై, ఒక హయ్యర్ లో ఫామ్ అయింది. సో ఇక్కడతో మనకు ఒక అబ్జర్వేషన్, ఓకే సో ఇక్కడ ఫర్దర్గా కూడా హయ్యర్ హై, హయ్యర్ లో ఉంటుందేమో అని. సో డౌన్ ట్రెండ్లో చూస్తున్నప్పుడు స్వింగ్ హై దగ్గర మనం యాంకర్డ్ VWAPని అప్లై చేస్తాం. అదే అప్ ట్రెండ్లో చూస్తున్నప్పుడు స్వింగ్ లో దగ్గర మనం యాంకర్డ్ VWAPని అప్లై చేస్తాం. సో ఇప్పుడు స్వింగ్ లో దగ్గర యాంకర్డ్ VWAPని అప్లై చేస్తే ఇక్కడ అప్లై చేస్తాం. సెట్టింగ్స్లోకి వచ్చి మనం ఇందాక అప్ ట్రెండ్లో అప్లై చేస్తుంటాం కాబట్టి హై పెట్టుంటాం, ఇక్కడ డౌన్ అప్లై చేస్తుంటాం కాబట్టి లో నుంచి తీసుకొని ఓకే చేస్తే, అండ్ సెట్టింగ్స్ గుర్తుంచుకోండి, అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మీరు అప్లై చేస్తే సోర్స్ దగ్గరకు వచ్చి లోని మీరు క్లిక్ చేయండి. లో మనకి లోస్ మాత్రం కావాలి. అదే డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మీరు ఈ యాంకర్డ్ VWAPని అప్లై చేస్తుంటే హై తీసుకోండి. హై ఇందాక చూపించింది నేను మీకు హైలో చూపించాను, హై సెట్టింగ్ది చూపించాను, మీకు చూపిస్తాను తీసుకువెళ్ళి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాను కదా, ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను, హై ఉంది చూడండి. ఇంకొకటి హై ఉంది. సో డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు స్వింగ్ హై దగ్గర నుంచి మనం యాంకర్డ్ VWAP వేసుంటాం కాబట్టి అక్కడ మనం హై తీసుకుంటాం. స్వింగ్ హై నుంచి వేసుంటాం, సో హై అలా గుర్తుంచుకోండి. స్వింగ్ లో నుంచి వేసుంటాం, లో ఇలా గుర్తుంచుకోండి. సో ఇలా అప్లై చేసినప్పుడు ఇది అప్ ట్రెండ్లో ఉందని ఒక కన్ఫర్మేషన్ మనకున్నప్పుడు ఇక్కడ నుంచి ప్రైస్ మళ్ళీ ఎప్పుడైతే ఈ జోన్ దగ్గరికి వస్తూ ఉంటుందో, ఈ యాంకర్డ్ VWAP దగ్గరికి వస్తుంటుందో అది పర్ఫెక్ట్ ఏరియా. ఇది ఒకవేళ అప్ ట్రెండ్ అయితే, ఫర్దర్గా అప్ ట్రెండ్ అయితే మనం అక్కడ బై ఎంట్రీ తీసుకోవడానికి. మరి ఇక్కడ ఆ లెవెల్ బిలో వచ్చింది కదా, ఆ లెవెల్ బిలో వచ్చి క్లోజ్ అయింది కదా అంటే ఈ లెవెల్ అబోవ్ ఉంటే బై, బిలో ఉంటే సెల్ కాదు, ఇది వాల్యూ చెప్తుంది. ఇది ఈ లెవెల్ దగ్గరకు వచ్చింది, ఇది అప్ ట్రెండ్ అయితే ఎస్ ఇది ఒక మంచి వాల్యూ జోన్ అని మనం మన ట్రేడ్ని ఒకవేళ మీరు ట్రెండ్ బేస్డ్గానే తీసుకుంటే ఇది హై, ఇది లో, ప్రీవియస్ హై కంటే హై, ఇది లో. సో ఇది అప్ ట్రెండ్ కాకపోవడానికి ఎప్పుడు మనకు అప్ ట్రెండ్ కాకపోయి ఉండాలి, ఈ రీసెంట్ స్వింగ్లో బ్రేక్ అయినప్పుడు. సో మన స్టాప్ లాస్ ఇదే, కానీ ఎక్కడెక్కడికి వస్తున్నప్పుడు మనం బై చేస్తుండొచ్చు, ఈ యాంకర్డ్ VWAP దగ్గరికి వస్తున్నప్పుడు మనం బై చేస్తుండొచ్చు. మీన్స్ మన పొజిషన్స్ని బిల్డ్ చేసుకోండొచ్చు. సో ఇలా మనం ఇక్కడ యాంకర్డ్ VWAPని అప్లై చేస్తాం. ఇలా అప్లై చేశాక అగైన్ టాప్ సైడ్ మూవ్ అయింది ప్రైస్. సో ఫర్దర్గా కూడా ఇదే మనకు ఉండిపోతుందంటే అలా కాదు. ఈసారి ఇంకొక స్వింగ్ హై ఫామ్ అయింది, మంచి స్వింగ్ హై ఫామ్ అయింది. ఈసారి అక్కడ ఇంకొక లో ఫామ్ అవుతుంది కదా, అక్కడి నుంచి ఇంకొక యాంకర్డ్ VWAPని అప్లై చేస్తాం. ఇలా అప్లై చేశాక అగైన్ ప్రైస్ ఎప్పుడెప్పుడైతే ఈ లైన్ దగ్గరికి ఇలా ఫాలో అవుతుంటుందో మనం క్లియర్గా గమనించవచ్చు. ఇక్కడ మనకు క్లియర్గా ప్రైస్ రియాక్ట్ అవుతుంది ఈ లైన్ దగ్గర. ఇది మనకి ఫర్దర్ బులిష్ ఆర్ బయింగ్ పొజిషన్స్ ఆర్ బయింగ్ వాల్యూ జోన్గా ఇది యూజ్ అవుతుంటుంది. ఇది స్వింగ్ ట్రేడింగ్కి. అగైన్ ఇది యూజ్ చేసి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ తీసుకోం. ఇది మనకి ఎంట్రీకి ఎగ్జిట్కి కాదు. మన ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మేబీ బేస్డ్ అపాన్ ప్రైస్ యాక్షన్, బేస్డ్ అపాన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, వాటిని బట్టే ఉంటుందా, ఫిబొనాచి అని ప్రీవియస్గా మాట్లాడుకున్న ఏ స్ట్రాటజీ అయినా సరే వాటిని బట్టే ఉంటుందేమో. కానీ ఏది వాల్యూ జోన్ అప్ ట్రెండ్లో ఉంటే ఎప్పుడు మనం బై చేయడానికి యాక్టివ్గా ఉండాలని
అప్ ట్రెండ్ అయితే ఇప్పుడు మాట్లాడుకున్నట్లు, డౌన్ ట్రెండ్ అయితే ఇందాక మాట్లాడుకున్నట్లు పొజిషన్స్ని మనం బిల్డ్ చేయొచ్చు. సో జిరోదా, అప్ స్టాక్ వీటన్నిటిలో కూడా ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ని మనం చూడొచ్చు అండ్ చార్ట్ ఐక్యూ చార్ట్స్ని కూడా మనం చూడొచ్చు. ప్రీవియస్గా నేను మీకు అప్ స్టాక్ రిలేటెడ్గా చెప్పాను, ఇప్పుడు జిరోదా రిలేటెడ్గా చార్ట్ ఐక్యూస్లో ఫస్ట్ మీరు యాంకర్ VWAPని అప్లై చేసే ముందు మీరు ఏ క్యాండిల్ దగ్గర నుంచి యాంకర్ VWAPని అప్లై చేయాలనుకుంటున్నారని మొదట డిసైడ్ అవ్వాలి. సో ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా ఇలా అప్లై చేసి ఇలా అవుతుందని ఒక అబ్జర్వేషన్ కాదు, ఫర్ ద ర్యాండమ్నెస్ చెప్తున్నాను. ఇక్కడ నేను ఈ లో నుంచి అప్లై చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో ఇక్కడ కింద మీరు గమనిస్తే ఆ లో ఎప్పుడు ఫామ్ అయింది, 25th March అండ్ పక్కనే మీకు టైం కూడా ఉంటుంది 1:55 అని. సో స్టడీస్లోకి వచ్చి మీరు యాంకర్ అని టైప్ చేస్తుంటే యాంకర్ VWAP వస్తుంది. సో 25th March 1:55 PM అని పెడుతున్నా. సో చూస్తే ఇక్కడ మీకు కరెక్ట్గా ఆ క్యాండిల్ దగ్గర నుంచి యాంకర్ VWAP అప్లై అయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నేను మీకు ఇందాకే చెప్పాను ఎక్కడ మనం లోని సెలెక్ట్ చేస్తాం, ఎక్కడ మనం హైని సెలెక్ట్ చేస్తామని. సో వాటిని బేస్ చేసుకొని కూడా మనం ఇక్కడ యాంకర్ VWAPని చార్ట్ పైన అప్లై చేయొచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా, మీరు ఏదైనా ఒక ఈవెంట్ జరిగింది అనుకోండి స్టాక్లో, లైక్ స్టాక్ స్ప్లిట్ కానీ, బోనస్ కానీ, ఆర్ ఎర్నింగ్స్ కూడా మంచిగా వచ్చాయనుకోండి, స్టాక్ పెరుగుంటుంది కదా, ఆర్ బ్యాడ్గా వచ్చాయనుకోండి, స్టాక్ పడిపోయి ఉంటుంది కదా, ఆ పాయింట్ నుంచి కూడా మనం స్టాక్ ఎలా విత్ రెస్పెక్ట్ టు ప్రైస్ అండ్ వాల్యూమ్ మూవ్ అవుతుందని కూడా యాంకర్డ్ VWAPని యూజ్ చేసి ట్రాక్ చేయొచ్చు. వాటికి కూడా సిగ్నిఫికెన్స్ ఉంటుంది. బికాస్ ఒకవేళ అనుకుందాం మంచి రిజల్ట్స్ వచ్చాయనుకోండి, దాని అర్థం ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అక్కడ ఎక్కువగా కొనుంటారు, ఎక్కువగా బై చేసి ఉంటారు, ఆర్ ఈవెన్ బిగ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా అక్కడ బై యాక్టివిటీ తీసుకొని ఉంటారు. సో అది మనం బేస్ చేసి అక్కడ మనం యాంకర్ చేసి VWAPని చూస్తే ఫర్దర్గా ప్రైస్ ఆ VWAP దగ్గరకు వస్తున్న ప్రతిసారి కూడా అగైన్ బయింగ్ యాక్టివిటీ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఒకవేళ సెల్ చేసేసారు, హ్యూజ్ సెల్లింగ్ వచ్చింది, అక్కడ కూడా మనం యాంకర్ VWAPని అప్లై చేసి ట్రాక్ చేస్తుంటే ఈసారి అగైన్ ఆపర్చునిటీ అక్కడికి వస్తున్నప్పుడు ఫర్దర్ సెల్లింగ్ యాక్టివిటీ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంది. సో ఇలా ఈవెంట్స్ లైక్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఈవెంట్స్, ఆర్ స్టాక్ స్ప్లిట్, బోనస్, ఆర్ కంపెనీ రిలేటెడ్గా ఒక స్పెషల్ అప్డేట్ అలా వచ్చినప్పుడు స్టాక్ రియాక్ట్ అయి ఉంటుంది కదా, ఈవెన్ ఆ పాయింట్ని కూడా మనం బేస్ చేసుకొని హవర్లీ టైం ఫ్రేమ్లోకి వచ్చి అక్కడ కూడా మనం యాంకర్ VWAPని అప్లై చేయొచ్చు. పెరిగినప్పుడు ఎలా యాంకర్ VWAPని అప్లై చేయాలి, తగ్గిపోతున్నప్పుడు ఎలా యాంకర్ VWAPని అప్లై చేయాలనేది మాత్రం క్లియర్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. ఇందాక మాట్లాడుకున్నవి కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు గుర్తుండిపోతాయి. ఛానల్లో వస్తున్న కంటెంట్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తూ ఛానల్ని సపోర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మీకు మన డిస్క్రిప్షన్ అండ్ ఈవెన్ కామెంట్ సెక్షన్లో మన ఛానల్కి సంబంధించి అకౌంట్ ఓపెనింగ్ రిఫరల్ లింక్స్ ఉంటాయి. ఇఫ్ మీరు అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు డైరెక్ట్ వెబ్సైట్ నుంచి కాకుండా మన ఛానల్ రిఫరల్ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని. ఓకే, మరి ఉంటాను, మరొక వీడియోతో కలుద్దాం. ఫైనలీ ది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.